సిగ్నల్ దగ్గర వెయిట్ చేసేటప్పుడు ఎంత చిరాకేస్తుందో అదే కాన్సెప్ట్ తీసుకొని మీరు స్కిట్ చేస్తే మీకు అంతే నవ్వులు వస్తాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. I'm a frustrated traffic police officer, sir. Frustrated. ప్రజా శ్రేయస్సే మాకు చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళని కాపాడడం కోసం వాళ్ళ కోసం ఎండల్లో డ్యూటీలు చేసి మల్లె పువ్వులా ఉండేవి నేను నల్ల పువ్వులా అయిపోయాను సార్ నేను. కారు అన్నాక వీల్స్ ఎంత ఇంపార్టెంట్, ట్రాఫిక్ అన్నాక రూల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. లక్ష్మి గారు నేను కొన్ని డౌట్లు అడుగుతాను చెప్పండి. ట్రాఫిక్ లో రెడ్ లైట్ ఎడిగితే దాని అర్థం ఏంటండి? ఆగమన్నట్టు. ఎల్లో లైట్ ఎడిగితే దాని అర్థం ఏంటి? వెయిట్ చేయమన్నట్టు. గ్రీన్ లైట్ వెళ్తే దాని అర్థం ఏంటి? వెళ్ళిపోమన్నట్టు. మరి ఇన్ని తెలిసినాడు కారు నెంబర్ మీద 15 చలానాలు ఉన్నాయి, ఎందుకు పెండింగ్ లో పెట్టారు? 15. ఎప్పుడైనా కంపెనీ పేమెంట్ ఒక 1 రోజులు లేట్ అయితే పేమెంట్ అడిగారు. ఇది మాత్రం మీరు తొందరగా ఎందుకు కట్టలేదు? తొందరగా క్లియర్ చేయండి. ఇంతకీ అందంగా ఉండటం వల్ల ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా? ఉంటది, కానీ మీకు ఇవ్వరు. అసలు ఏమనుకుంటారు ట్రాఫిక్ పోలీస్ అంటే? రే ఎనక పగలనక ఎండనక వాననక జజ్జనక అని చెప్పి కష్టపడేవాడే ట్రాఫిక్ పోలీస్ సార్. కష్టపడ్డావు. బాబు గారు కారు మీద ఎప్పుడైనా చలానాలు వస్తాయేమో అని చూస్తాను, ఎప్పుడు రావేంట్రా? నేను చాలా పర్ఫెక్ట్ గా వెళ్తాను. మొన్న మేడం గారు కారు నెంబర్ మీద చూశాను, 30 రోజులకి 60 చలానాలు వచ్చారా బాబు. అంటే గవర్నమెంట్ కి డైరెక్ట్ డబ్బులు ఇస్తుంటే తీసుకోవట్లేదంట, ఈ రూపంలో చెల్లిందన్నారు మేడం గారు. మంచితనానికి కూడా కొద్దిగా లిమిట్స్ ఉండాలండి బాబు. ఏమండి మీకోసం టిఫిన్ తీసుకొచ్చా. హలో, నేను ఎక్కడ ఉన్నాను చూసుకోదు. ఎంత మొఖం నల్లగా మారిపోతుంది, గుర్తుపట్టవా మొగుడు నువ్వు? టిఫిన్ తెచ్చాను. టిఫిన్ నువ్వు ఇలాగే క్యారేజీలు తీసుకొచ్చావు అనుకో, ఏమనుకుంటారు తెలుసా? ఈ ఉద్యోగంలో తీసేటి ఎక్కడో టిఫిన్ బండి పెట్టుకున్నాడు అనుకుంటారు. ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు? నీ మీద కాదే, నేను ట్రాఫిక్ లో ఒకడు బాగా ఇబ్బంది పెట్టేశాడు. ఆడు ఇంకా నా బుర్రలో తిరుగుతూనే ఉన్నాడు. భలేవారండి మీరు. వాడికి లొకేషన్ పెట్టేస్తే వాడి ఇంటికి వాడు వెళ్ళిపోతాడుగా. ఇలాంటి పంచులు ఎత్తేనే మీ పుట్టింటి లొకేషన్ పెడతాను, తినగా ఇంటికి వెళ్ళిపోదు. రేపు మీ డ్యూటీ ఎక్కడేసారు? బంజారా హిల్స్ లో వేశారు. అమ్మయ్య బతికిపోయాను. నా ఫ్రెండ్స్ తో కలిసి నేను బంజారా హిల్స్ సినిమాకి వస్తున్నానండి. కొంచెం మేము వచ్చే ముందు ఒక అరగంట సేపు ట్రాఫిక్ అంతా. నీ గురించి ట్రాఫిక్ నాపాల ఏమనుకున్నావు? ట్రాఫిక్ అంటే ఎవరికి పడితే వాళ్ళకి అలాగే ఆపరు. ఎవరన్నా పెద్ద వాళ్ళు వెళ్తున్నప్పుడు మాత్రమే ట్రాఫిక్ ఆపుతారు. పర్లేదండి, తల 70 ఉంటాయి కదా, ఆపొచ్చు మీరు. ఎందుకు అలా చూస్తున్నారు ఇందాక నుంచి? ఎవరో గెస్ట్ వస్తున్నారని చెప్పారు కదండి, అందుకని ఎవరా అని. నువ్వు ఇండస్ట్రీకి వచ్చి 70 ఏళ్ళు అయింది. నువ్వే గెస్ట్ ఈ రోజు ఇక్కడ మాకు. అయ్యో, ఆ విషయం ఏదో ముందు చెప్తే కొంచెం అందంగా తయారై వచ్చేదాన్ని కదా. రాగిని మేకప్ వేసుకున్నంత మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ అయిపోతే. వెళ్ళు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఆ గంగాళం తీసుకుని వెళ్ళిపో ఇంటికి. ఇలాగ అందరూ జాంకాయలని పట్టుకుని ఎక్కడ సవ్వకూడదు, ఎక్కడో పక్కన అమ్ముకోండి. డిస్టర్బెన్స్ చేయకూడదు. బళ్ళు అయ్యి వస్తుంది. మీరు వచ్చింది ఈ మధ్యన వచ్చారు, నేను సంవత్సరాల తరబడి అమ్ముతున్నాను, వాళ్ళని అడగండి. ఎరా ట్రాఫిక్ ఈ రోజు ఎంత ఖాళీగా ఉందా? వస్తారండి. రే క్లియర్ సార్. హెల్మెట్ ఏదిరా? హెల్మెట్ ఏది? ఫోటో తీ. సార్ ఫోటో తీయకండి సార్, వాళ్ళ ఆయన చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ఆయన చూస్తే ప్రాబ్లం వద్దా? వాళ్ళ ఆయననైనా కంట్రోల్ చేస్తారు, మా ఆవిడ నేను కంట్రోల్. పవిత్రమైన ప్రేమ బండి ఇక్కడ ఉంచు. కనీసం మీ బండి అని ఇస్తే వెళ్తాం సార్. లేదు, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావు? హలో, లైసెన్స్ జాంకాయ్, బుక్ జాంకాయ్, ఆర్సీ జాంకాయ్, లాస్ట్ అండ్ ఫైనల్ పొల్యూషన్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉన్నాయిరా. అండ్ వన్ మోర్ ఆమ్లెట్.
ఆమ్లెట్ కాదురా హెల్మెట్ అనాలి. ఒరేడు ఎప్పుడు బార్ దగ్గర దొల్లి అక్కడెక్కడో బండి మర్చిపోయి ఉంటాడు. వీడి బండి నెంబర్ మీద పెనాల్టీ ఉన్నాయి అనుకో చాలా కట్టించేద్దాం. బండి నెంబర్ చెప్పమ్మా, బండి నెంబర్ ఎంతమంది? దట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్. టిఎస్ 2244. సార్ 1,30,000 ఉందండి. దట్ ఈస్ మై రేంజ్. ఏంటంటే అది పెనాల్టీ. ఇప్పుడు 1,30,000 కట్టు. నా దగ్గర పైసా కూడా లేదండి. ఆ 1,30,000 పక్కన పెట్టేయి. మొన్న మా ఫ్రెండ్ ఒకడు అమెరికా నుంచి వచ్చాడు. అక్కడ నుంచి 50 years old బాటిల్ ఒకటి తీసుకొచ్చాడు. జస్ట్ 1,50,000 వాట్ 50 years old bottle 1,50,000 అంతే. ఇచ్చేద్దాం. ఎంత ఇచ్చేది? 1,30,000 అంటే లేవన్నావు, బాటిల్ అంటే ఇస్తాను. బాటిల్ అంటే ఇస్తాను. ఒరేయ్ డబ్బులు తీసుకో, డబ్బులు తీసుకో. ఇలాగే ఇలాగే. వన్ సెకండ్ నెంబర్ కొట్టేసి ఇదిగో ఇవన్నీ తీసుకో. నెక్స్ట్ టైం ఇలా రాకూడదు. ఐ నో ఆల్ ద ట్రాఫిక్ రూల్స్ మ్యాన్. ఓకే వెళ్ళు. ఏ జాంకాయలే అమ్మా 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 ఇలా గుద్దేసేవటమ్మా నువ్వు. బ్రేకులు పడలేదండి. నువ్వు వెయ్యాలి, అవి పడవు. అయ్య బాబోయ్ నేను వెయ్యాలా? అయినా రైట్ సిగ్నల్ వస్తే లెఫ్ట్ వచ్చే వెంటనే అయినా ఈ సిగ్నల్ గురించి నాకు పెద్దగా తెలియదండి. అమ్మాయిలకి అవి తెలియదు, అబ్బాయిలు ఇచ్చే సిగ్నల్స్ తెలుస్తాయి. బండి సిగ్నల్స్ అవి తెలియదు మీకు, ట్రాఫిక్ సిగ్నల్స్. 2,000 ఫైన్ వేసి పంపించేస్తాను. దీనికి ఇచ్చింది 2,000. జాలి చూపిస్తావేంటి? ఓళ్ళని పాప నన్ను గుర్తించినప్పుడు పాపం అనలేదే. అలా గుద్దేసిందండి. వెళ్ళమ్మా ఇక్కడి నుంచి వెళ్ళు. సారీ సార్. హెల్మెట్ ఎక్కడ ఉందిరా? ఫోటో తీయరా, ముందు అడిగి ఫోటో తీ. ఒక్క నిమిషం. తల దూతున్నాడరా. ఏమన్నా పెళ్లి చూపులకు ఫోటో తీస్తున్నాం మేము ఇక్కడ. ఫస్ట్ టైం కదా. హెల్మెట్ హెల్మెట్ ఎక్కడ ఉంది? డిక్కీలో ఉంది సార్. డిక్కీలో. మన బయటికి తీస్తే గీతలు పడిపోతాయి, ఇవ్వకూడదు. అలాగే ఉంచు, ఓకేనా? రోజునే ఎక్కడో తిని వస్తాను కదా ఇంటికి. ఎందుకు ఇలా తీసుకొస్తావు? ఇలా చూస్తే జనాలు చూస్తే బాగుండదు ఇలా తినడానికి. ఏమైందండి? కడుపు నిండా తినడానికే కదా. ఎలా వచ్చావు ఇప్పుడు నువ్వు? బండి మీదే. లైసెన్స్ ఏది? ఈ లైసెన్సా? ఇది కాదు, లైసెన్స్ పెట్టు. ఏంట్రా అంటే బండి సంకలో వేసుకొచ్చావేంట్రా? సార్ నడుపుతూ వస్తే యాక్సిడెంట్ అవుతుందని ఇలా సంకలా పెట్టుకొని వచ్చాను సార్. డైలాగ్ మొత్తం ఈ రోజే చెప్పాలి. హెల్మెట్ ఏది? నెత్తి మీద జుట్టు ఓడిపోతుందని పెట్టుకోలేదు సార్. మరి కింద పడిపోతే ప్రాణాలు పోతాయి, దాని గురించి ఆలోచించాలి కదా సార్. ప్రాణాలు పోతే చూడడానికి 4 రన్ను వస్తున్నారు సార్. జుట్టు లేకపోతే ఎవడో చూడట్లేదు సార్. మళ్ళీ పెంచారు కింద ఫైన్. 5,000. హెల్మెట్ పెట్టుకోమంటే చెప్తావా? హెల్మెట్ లేకుండా వస్తారా నా దగ్గరికి? ఇవేంటి హెల్మెట్ లేకపోతే కొంగు మూసుకుంటూ వదిలేస్తాను అనుకుంటున్నావు నువ్వు? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకోవాల్సిందే ఏమనుకుంటున్నావు నువ్వు? ఫోన్ చేయండి. చేసుకొస్తాను, నువ్వు తీసుకెళ్ళు. ఇది మొత్తం తినొచ్చు, పట్టుకెళ్ళు. బొమ్మలు కొంటారా? బొమ్మలు వద్దేమవుతుంది, వెళ్ళి ఆ బొమ్మ కొనొచ్చు కదా. ఎందుకు? ఇప్పుడు పంచదార బొమ్మ ఉంది కదా, ఇదే బొమ్మది. ఐఎమ్ ఏ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. ఏమనుకుంటున్నారు? ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు, చాలా వేసేస్తాం అంతే. అండ్ డెఫినెట్ గా ఎండ్ అయినా వానైనా ఉరుములు పడినా ఏది జరిగినా మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎప్పటికీ మనకి సహాయంగా ఉంటారు. సో వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ రాగిణి గారు, వెల్కమ్ టు జబర్దస్త్. మరి ఇక్కడ రావడం మీకు ఎలా అనిపిస్తుంది ఈ చాలా రోజు? చాలా చాలా హ్యాపీగా ఉంది. నాగబాబు సార్ని, ఇంద్రజ గారిని కలవడం. ఆవిడ ఫస్ట్ సినిమాలో కూడా నేను ఆవిడ ఫ్రెండ్ గా చేశాను, తలంబ్రాలు. తర్వాత ఒక చిన్న మాటలో కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది ఆవిడని చూడడం, బాబు గారిని చూడడం. ఇవాళ నిన్ను కలవడం ఇంకా సంతోషంగా ఉంది. మరి ఇంద్రజ గారి దగ్గర నుంచి కామెంట్ స్టార్ట్ చేద్దాము. మ్యామ్, రాగిణి గారు కలకల్లాడిపోతుంది. ఇక్కడ స్టేజ్ మీద చేస్తున్నామా, మూవీ చేస్తున్నామా, వేరే ఎక్కడ చేస్తున్నాం, దాని మీద ఆవిడకి పెద్ద జాస్ లేదు. 100% ఇచ్చే ఆర్టిస్ట్ లో రాగిణి గారు కూడా ఒకరు. అండ్ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పడే ఆ కష్టాల్ని చాలా చాలా బాగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. అండ్ ఫనీ వేలో చూపించారు. చాలా బాగా అనిపించింది. అందరి క్యారెక్టరైజేషన్స్ చాలా బాగున్నాయి. వెరీ గుడ్.
థ్యాంక్ యూ మ్యామ్. నాగబాబు గారు. రాగిణి ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, చాలా చాలా. రాగిణి చాలా సినిమాల్లో మంచి సపోర్టింగ్ అండ్ కామెడీ రోల్స్ ఎక్కువ చేసేది. ఆవిడకి ఒక ఇన్నోసెంట్ లుక్ ఉంటది. ఆ ఇన్నోసెంట్ లుక్ ద్వారా వచ్చే కామెడీ బాగా పండిస్తారు. షీఈస్ గుడ్ యాక్ట్రెస్. చాలా బాగా చేశారు రాగిణి. అండ్ రాఘవ బాగుంది, స్కిట్ ఫ్లో బాగుంది. వచ్చిన ప్రతి ఇన్సిడెంట్ యూజ్ చేసుకున్నాం. ఎక్కువ ఇన్సిడెంట్స్ పెట్టి ఫన్నీ క్రియేట్ చేశాం. వాళ్ళు అలా కష్టం అనుకుంటే మనకు ఇబ్బంది అయిపోతుంది. జనం కోసం వాళ్ళు చాలా, నువ్వు రంగు అట్లా వేసావుగా నిజంగానే ఎండలకి, ఎండాకాలం ఒక అట్లా ఎర్రగా ఉన్న కానిస్టేబుల్ వెళ్తే సాయంత్రం అట్లా అయిపోతారు. గుడ్ రాఘవ, గుడ్, కీప్ ఇట్ అప్.